అరెస్ట్ చేయలేదు. కేసులో నిజాలు బయట పెట్టాలి అనేది బాధ్యతలు ఎవరైనా సరే వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ బేసిక్ ఇదే అంశం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 4 రోజుల పాటు నాగరాజు ఇంటి దగ్గర ఒక పెద్ద ఇష్యూ నడుస్తోంది. ఆయన అభిమానులు అంటూ చెప్పుకొని వస్తున్న వాళ్ళందరూ అక్కడ జయకృష్ణని అదుపులో తీసుకోకూడదు అని చెప్పి నాగరాజుని అదుపులో తీసుకోకూడదు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈ కేసు ఓవరాల్ గా ఇప్పుడు పొలిటికల్ హీట్ని పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ దీన్ని ట్యాగ్ చేసిన అంశాన్ని కూడా మనం చూడాలి. ఒకవైపు ప్రభుత్వం ఈ కేసులో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఒక ఐటీ స్థాయి, తర్వాత 3 ఎస్పీ స్థాయి అధికారులు, ఏఎస్పీ స్థాయి అధికారులని పూర్తిగా అందించింది. నిన్నటి నుంచి సిట్టు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. నిన్న అక్కడున్న అధికారులు అందరూ కూడా దీని మీద ఎక్కడికక్కడ పూర్తిగా నేరుగా వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు నాగరాజు ఇంటి దగ్గర కొంత ఒక డ్రామా లాంటి పరిస్థితి అక్కడ నడుస్తోంది. అక్కడికి కొంతమంది పోలీసు అధికారులు వచ్చి వెళ్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా ఇప్పుడు దాకా 4 రోజులు ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో ఒక సిఐ స్థాయి అధికారి, పోలీసుల సర్వేలెన్స్ లో ఉన్న అధికారిని ఇప్పుడు దాకా అదుపులో తీసుకోకపోవడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, అందరూ కూడా కొంత కనపడుతుంది. దీని మీద ఎందుకు ఇంకా ఆలస్యం జరుగుతుంది, దీన్ని ఏం చేస్తున్నారు అనే ఒక ఇదే అయితే చెప్తుంది. మరోవైపు నిన్న సిట్ ఏకంగా 5 గంటల పాటు సాయికృష్ణ కుటుంబాన్ని విడివిడిగా విచారించిన పరిస్థితి ఉంది. చాలా సీరియస్ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలుకి ఇంకా లోతైన విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయికృష్ణకి సంబంధించి అతని యాటిట్యూడ్, తర్వాత అతనికి ఉన్న మిగతా ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నాగరాజుకి సంబంధించిన ప్రయత్నాలు నాగరాజుకి చేస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు నాగరాజుకి వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ చూసుకుంటే పోలీసు అధికారులు అసలుకి బాడీ ఎక్కడ, బాడీకి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్, తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ తరలించారు, ఇవన్నీ వాళ్ళ దృష్టిలో చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్వీట్ కొంత పొలిటికల్ హీట్ని పెంచే పరిస్థితి కనపడుతుంది. ఈ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి ఇంకా వాయిస్ అంటే హైదరాబాద్ సంబంధించిన నేతలందరూ కూడా దీని మీద మాట్లాడే అవకాశం కనపడుతుంది. కొంత ఆ హీట్ని మరింత రాజు చేస్తారు వాళ్ళు డెఫినెట్గా. సో మరోవైపు పోలీసు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంది. అంటే పోలీసు కంటే కూడా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నాగరాజుని కాపాడే ప్రయత్నం లేదు, నాగరాజు తప్పు లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు కేసు పెట్టారు. మామూలుగా సాధారణంగా ఒక కేసులో ఏదైనా ఒక మృతదేహం కనపడ్డప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మృతదేహం కోసం వెతుకుతున్నారు. చిన్న లాజిక్ ఎక్కడో మిచ్చారు. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ కట్టేశారు. తర్వాత దానికి సంబంధించిన కాపీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మృతదేహం ఎక్కడుంది అనే టార్చర్లోకి వెళ్తున్నారు. బేసిక్ గా అక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అసలుకి బాడీ లేదు, ఐడెంటిఫై లేదు, తర్వాత ఎక్కడుందో తెలియదు. అది తేల్చకుండా చక్కని ఎఫ్ఐఆర్ సిఐ నాగరాజు మీద ఒక్కడి మీదనే కట్టడం కూడా కొన్ని అనుమానాలకి సాగిస్తున్న పరిస్థితి. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని ఎలా చూస్తారు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. అందుకే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐటీ స్థాయి అధికారిని, 3 ఎస్పీ స్థాయి అధికారులు, తర్వాత ఏసీపీ స్థాయి అధికారులు, వీళ్ళందరినీ ఇక్కడ ఉంచిన నేపథ్యం మనం కానీ చూస్తే ఒకసారిగా కొంత ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే ప్రభుత్వం తీసుకున్నట్టు కనపడుతుంది. అయితే 4 రోజులైనా ఇప్పటి వరకు కూడా అసలుకి ఎవరు అరెస్ట్ కాకపోవడం, లేకపోతే దీనికి సంబంధించిన ఇష్యూస్ లో ఎవరు ముందుకు రాకపోవడం వంటి అంశాలని కొంత చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఇది ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్లు కొంత మరింత పొలిటికల్ హీట్ ని ఆంధ్రప్రదేశ్ లో పెంచే పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్. రైట్.
రైట్ కృష్ణమాన్, అసలు ఎక్కడ జాప్యం జరుగుతుంది అనుకోవాలి? ఒక రకంగా సిఐ నాగరాజు ఎలాంటి ఆధారాలు మిగిల్చలేదా, అలా సక్సెస్ అయ్యాడు అందుకే తనని అరెస్ట్ చేయడం కానీ ఇమీడియట్గా ఆధారాలని కోర్టుకి సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ జాప్యం అవుతున్నాయా? మరో పక్కన మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఓన్లీ సిఐ నాగరాజు పైన మాత్రమే కేసులు నమోదవడం, ఇవన్నీ పలు అనుమానాలకైతే దారితీస్తున్నాయి. ఎక్కడ ల్యాగ్ అవుతుంది ఇక్కడ? డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారు, తల్లి విజయలక్ష్మిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇటు సీఎం లెవెల్లో, డిప్యూటీ సీఎం లెవెల్లో కావచ్చు, అలాగే ఎంపీ లెవెల్లో కావచ్చు, అందరూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కేసు మాత్రం ముందుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకోవాలి, ఎలా చూడాలి? అంటే బేసిక్ గా ఇది కేసు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కళ్యాణ్ మనం కానీ ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. నిన్న మొన్న ఆయన వ్యాఖ్యల్లో కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అంటే ఈ కేసుని ఎందుకు తప్పుగా పట్టిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఒకటైతే, రెండవది నాకు మాత్రం హోమ్ మినిస్టర్ గాని ఉండింటే, అది కానీ ఉండింటే నేను తొక్క తీసేవాడిని అందరి విషయంలో అని ఆయన గట్టిగా మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. నేను ఇక మీదట నేరుగా నేను మాట్లాడను వ్యవహారాల్లో కూడా ఆయన చెప్పారు. నేను ముఖ్యమంత్రితో కూడా మాట్లాడను, నేను ప్రజలతోనే మాట్లాడతాను, ఇంక నేను కమ్యూనికేషన్ చేసేది లేదు అని కూడా ఆయన మాట్లాడిన సందర్భం మనం చూసాం. మరోజు ఈరోజు క్యాబినెట్ కూడా ఈరోజు నడుస్తుంది. క్యాబినెట్ లో ఈ అంశాలు వస్తాయి ఖచ్చితంగా. ఈ అంశాల మీద ముఖ్యమంత్రి, డీజీపీ వీళ్ళందరూ హాజరవుతారు కాబట్టి కొంత అధికారులతో మాట్లాడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చూడాలి. నిన్న రాత్రి జగన్ కూడా ట్వీట్ చేశారు కాబట్టి దీన్ని కొంత ఈ వ్యవహారంలో కొంత స్పీడప్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి మనకి. రైట్ కృష్ణమాన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మాజీ సీఎం జగన్ ప్రస్తుతానికి సాయి కృష్ణ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని డైరెక్ట్గా ఆయన ట్యాగ్ చేస్తూ, మరి సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుంది, ఒకవేళ చనిపోయాడా, బ్రతికున్నాడు, ఒకవేళ చనిపోయి ఉంటే తన మృతదేహం ఎక్కడుంది, ఒకవేళ మృతదేహం ఎక్కడుంది, అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇప్పటికే 4 రోజులు గడిచిపోయినా కూడా ఎవరిపైన కూడా అరెస్టులు ఎందుకు జరగలేదు? దీనికి సంబంధించి ఒక పక్కన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ దీనిపైన స్పందించారు, ప్రతిపక్షంలో ఉన్నవారు స్పందించారు, ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. నిజాలు బయటికి రావాలి, దోషులు ఎవరినో శిక్షించాలి, ఎవరైతే వాళ్ళని శిక్షించాలి. మరో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుని ఉద్దేశించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మరో పక్కన అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నాము, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మొత్తం మీద మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది, అరెస్టులు ఎందుకు చేయట్లేదు, ఓన్లీ సిఐ నాగరాజు పైన కూడా కేసు ఆయన ఒక్కడిపైనే ఎందుకు విధించారు, ఇలాంటి అంశాలన్నిటిపైన పలు అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. మరి సిఐ నాగరాజుని అరెస్ట్ చేయబోతున్నారా, ఇతరులు ఎవరైనా దీని వెనక వాళ్ళ ప్రమేయం ఉందా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ఈ కేసుకు సంబంధించి గాదే సాయి కృష్ణ కేసులో ఇంకా అరెస్టులు జరగబోవడానికి గల కారణాలు ఏంటి, జాప్యం ఎక్కడ జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, అధికారంలో ఉన్న